కోటి మంది రైతులకు మేలు చేస్తున్న దేహత్ అగ్రిటెక్ సంస్థ. కోటి మంది రైతులకు మేలు చేస్తున్న దేహత్ అగ్రిటెక్ సంస్థ అనమాట. ఇది 1800 కోట్ల రూపాయలు పెట్టుబడి అందుకుందనమాట. ఈ కంపెనీ వ్యవస్థాపకుడు శశాంక్ 1800 కోట్ల రూపాయల పెట్టుబడితోటి తెలుగు రాష్ట్రాలతో సహా దేశంలోని 1,25,000 గ్రామాల్లో ఉన్న కోటి మంది రైతులకు ఈ దేహత్ అగ్రిటెక్ సంస్థ సహాయం చేస్తుందన్నమాట. ఇతను ఢిల్లీ ఐఐటీలో ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్నారన్నమాట శశాంక్. ఈయన యూనిలివర్, నెస్లే కార్పొరేట్ కంపెనీలో కూడా పనిచేసి ఆ అనుభవంతో రైతులకు ఏదైనా మంచి చేయాలని ఆలోచించిందన్నమాట. పెద్దపేట కార్పొరేట్ సంస్థల కంపెనీలన్నీ రైతులకు నేరుగా తమ ఉత్పత్తులు అమ్ముకునే సౌకర్యం కల్పిస్తే ఎక్కువ లాభాలు రైతులు పొందవచ్చని గ్రహించి అందులోని ఎక్కువ లాభాలు గ్రహించవచ్చని ఇతను అనుకుని తన ఫ్రెండ్స్ తోటి చెప్పి ఈ సంస్థ నెలకొనడానికి కారకుడు అయ్యాడు అనమాట. మొదట 14 మంది రైతులతోటి ఒకే రక పంట వేయించారన్నమాట. 14 మంది రైతులతోటి 13 మంది రైతులకి టెక్నాలజీ సాయం అందించి వాళ్ళు ఆధునిక పద్ధతుల్లో వాళ్ళు పండించేటట్లు చేసి లాభాలు వచ్చేటట్లు చూశారన్నమాట. అలాగే ఈ శశాంక్ సంస్థ రైతులకు వ్యవసాయంలో విత్తనాల కొనుగోలు నుంచి ఆ పంటలను అమ్మే వరకు తోడుగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఆ లక్ష్యంతో దేహత్ సెంటర్ పేరుతోటి ప్రతి గ్రామంలోని ఒక దుకాణాన్ని తెరిచారు. ఇక్కడ రైతులకు కావాల్సిన విత్తనాలు, ఆధునిక పరికరాలు, ఎరువులు అన్నీ చౌక ధరకే దొరికేటట్లు ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు ఈ కంపెనీ దాదాపుగా 6,000 కోట్ల రూపాయలుగా ఎదిగిందనమాట. రైతుల కష్టానికి టెక్నాలజీ సహాయాన్ని జోడించి కోటి మంది రైతులకు సాయం చేయడంతో ఈ సంస్థ 6,000 కోట్ల రూపాయల సంస్థగా ఎదిగిందనమాట దేహత్ కంపెనీ. ఇక్కడ నిపుణులు ఏ పరిజ్ఞానం వాడి అధిక దిగుబడి పొందడం ఎలాగో సలహాలు ఇస్తారన్నమాట. ఈ దేహత్ సంస్థలో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 1,25,000 గ్రామాల్లో ఉంది ఈ సంస్థ. ఇక్కడ నిపుణులు ఏ పరిజ్ఞానం వాడి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి అధిక దిగుబడి పొందడం ఎలాగో సలహాలు ఇస్తుంటారు. తొలి 7 సంవత్సరాల లాభాల గురించి కాకుండా రైతుల పరిస్థితి మార్చాలన్న లక్ష్యంతో వీళ్ళందరూ పనిచేశారు. మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలతో మాట్లాడి వాళ్ళకు తక్కువ ధరలకు సాగుకు అవసరమైన సమస్త వస్తువులను అందించేవారు అనమాట. దేశవ్యాప్తంగా 18,000 దేహత్ సెంటర్లను ప్రస్తుతం నడుపుతున్నారు. దేశవ్యాప్తంగా 18,000 ఉన్నాయన్నమాట సెంటర్లు. అలాగే ఈ సంస్థకి 1,25,000 గ్రామాల్లోనే కోటి మంది రైతులతో సంబంధాలు కూడా ఏర్పరచుకున్నారు. వీళ్ళు ఈ దేశ్ సెంటర్లతోటి మట్టి పరీక్షలు వీళ్ళు ఇక్కడ ఏం చేస్తారంటే మట్టి పరీక్షలు చేయడం, ఆధునిక సాగు పరికరాలను అందించడంతో పాటు డ్రోన్లు, శాటిలైట్లు, ఏరియా పరిజ్ఞానం తీసుకొని ఎప్పటికప్పుడు రైతులకు వాతావరణ సంబంధించిన రియల్ టైం డేటాను కూడా అందిస్తుంటారు అనమాట. డ్రోన్లు, శాటిలైట్ ఏ పరిజ్ఞానం అనుసరించి రైతులకు వాతావరణ సంబంధించిన రియల్ టైం డేటాను కూడా అందిస్తుంటారు. బీమా సదుపాయం కల్పించడం, రుణాలు ఇప్పించడం వంటి పనులను ఈ దేశ్ సెంటర్లు చేస్తుంటాయి అన్నమాట. ఇలా దేశంలో 1,20,000 గ్రామాలను సుమారు కోటి మంది రైతులు చేరువయ్యారు ఈ శశాంక్ అనే ఈ కంపెనీ దేహత్ గ్రూప్. ఆధునిక పరిజ్ఞానం వాడి రైతులకు సాగు ఖర్చు తగ్గిస్తే దేహత్ రైతులు పంటలు కొనుగోలు చేయడానికి పలు యాప్లు కూడా అందుబాటులోకి తీసుకొచ్చారన్నమాట. వీళ్ళు ఆధునిక రైతులకు సాగు ఖర్చులు తగ్గించేట్లు చేస్తూ రైతుల పంటలు కొనుగోలేందుకు కూడా పలు యాప్లు కూడా తీసుకొచ్చారట. వీటి సాయంతో దళాల ప్రమేయం లేకుండా రైతులు కొనుగోలుదారులను గుర్తించవచ్చు, లాభాలకు కూడా అమ్ముకోవచ్చు. అలాగే సేంద్రియ పద్ధతిలో పండించే రైతుల నుంచి పంటను దేశ్ స్వయంగా కొనుగోలు చేస్తూ అనెస్ట్ ఫార్మ్ ప్లస్ పేరుతో బియ్యం, పప్పులు, మసాలా దినుసుల నుంచి 26 దేశాలకు ఎగుమతి చేస్తారన్నమాట. అంటే వీళ్ళు హానెస్ట్ ఫార్మ్ అని ఫార్మ్ ప్లస్ పేరుతోటి 2 బ్రాండ్లు సృష్టించారన్నమాట. ఈ బ్రాండ్లతోటి బియ్యం, పప్పులు, మసాలా దినుసులను 26 దేశాలకు ఎగుమతి చేస్తారన్నమాట. అలాగే ఈ సంస్థ టర్నోవర్ 6,000 కోట్ల వరకు ఉంది. ఐటీసీ, రిలయన్స్ ఫ్రెష్, మోరు, జొమాటో సంస్థలకు కూడా ఈ సంస్థ తమ ఉత్పత్తులను అమ్ముతుందన్నమాట. దేశం రైతులందరికీ టెక్నాలజీ సాయంతో చేరుకోవాలన్నదే ఈ సంస్థ లక్ష్యం అన్నమాట. కోటి మంది రైతులకు సహాయం చేస్తున్న సంస్థ అన్నమాట ఈ దేహత్. ఈ విధంగా కోటి మంది రైతులు ఈ సంస్థలోనే రిజిస్టర్ చేసుకుని తమ సరుకులను ఎక్కడైనా అమ్ముకోవచ్చు అన్నమాట.
ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.